జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా నల్గొండ నీలగిరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ ఉత్సవాలను నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రం బండారు గార్డెన్లో జరిగిన ఈ సెలబ్రేషన్లో పలువురు డాక్టర్లను ఉత్తమ సేవలు అందించినందుకు గాను కపుల్ డాక్టర్స్కు సన్మానం చేయడం జరిగింది. జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా నల్గొండ నీలగిరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ ఉత్సవాలను నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రం బండారు గార్డెన్స్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్లో పలువురు డాక్టర్లను ఉత్తమ సేవలు అందించినందుకు గాను కపుల్ డాక్టర్స్కు సన్మానం చేయడం జరిగింది. తదుపరి కుటుంబ సభ్యులు, చిన్నారులు, డాక్టర్లు అందరూ కలిసి పాటలతో, గ్రూప్ డాన్స్తో ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్, డాక్టర్ విజయ్, డాక్టర్ జార్జి ప్రవీణ్, ప్రెసిడెంట్ సెక్రటరీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ మాట్లాడుతూ, అనునిత్యం పేషెంట్స్తో ఉంటూ మరియు మానసిక ఒత్తిడిని చవిచూస్తూ అటు గవర్నమెంట్, ప్రైవేట్ సైడ్ ఉద్యోగం చేస్తూ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగను డాక్టర్ బీసీ రాయ్ తమకు చూపించిన దారిని రాబోతరాలకు చూపించే విధంగా ఈ ప్రత్యేకమైన దినం మాకు ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ, డాక్టర్ బీసీ రాయ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పేదల డాక్టర్, ఒక సామాజికవేత్తగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా అనునిత్యం కష్టపడి అనేక సంస్కరణలు అందించి డాక్టర్లు అంటే మానవతావాదులుగా ఉంటూ అత్యవసర సేవలు అందించాలని వారు చూపించినారు. కాబట్టి వారి పుట్టిన మరియు మరణించిన రోజును జాతీయ డాక్టర్స్ దినోత్సవంగా పరిగణిస్తారని చెప్పేసి తెలియజేశారు. ఈ సందర్భంగా కపుల్ డాక్టర్స్ అయిన డాక్టర్ పుల్లారావు అనిత, డాక్టర్ ఉదయ సింగ్ సీమా, డాక్టర్ నరసింహరావు, డాక్టర్ ఇందిరా, డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ ప్రసాదరావు, డాక్టర్ శంకర్ ప్రసాద్, డాక్టర్ కనకదుర్గలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రాజేశ్వరి, డాక్టర్ అరుంధతి, డాక్టర్ లీలావతి, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ నగేష్, డాక్టర్ వినయ్, డాక్టర్ అరుణ, డాక్టర్ మౌనిక మరియు దాదాపు 200 మంది డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెలిసనే నీనేలే నీను కానని నాలో సగం ఇకలే నన్ను చూసి నవ్వెనే మరునాడు అన్నదే ఇక ఉన్న బోధని అన్నది క్షణం నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే గుండెల్లో మండే నిప్పై చేరావే తెలిసనే
నా నువ్వే నా నువ్వు కాదని తెలిసనే నీనే నీనేను కాదని ఏదో జరిగేనే చెప్పలేని క్షణమిది అంతులేని కదా అనుకోకుండా జరిగినది నా పంతం ఎంత